నోటి శుభ్రత లేకపోతే ముందుగా దెబ్బతినేది మన దంతాలే. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే దంతాలపైకి మెల్లగా బ్యాక్టీరియా చేరుతుంది. ఆపై బ్యాక్టీరియా దంతాలపై ఉండే ఎనామిల్ పొరను దెబ్బతీస్తుంది. చివరికి అది ఇన్ఫెక్షన్గా పరిణమించి పంటి లోపల దాకా వెళ్ళి అది పుచ్చిపోయేలా చేస్తుంది. ఇలాంటప్పుడు పిప్పి పన్ను తొలి దశలో ఉంటే దాన్ని తొలగించి సిమెంట్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. అలా కాక ఇన్ఫెక్షన్ వంటి మూలాలు దాకా వెళ్తే మాత్రం ఖచ్చితంగా రూట్ కెనాల్ థెరపీ చేయాల్సి ఉంటుంది. పుచ్చిన దంతాన్ని బాగు చేసే రూట్ కెనాల్ థెరపీ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో అత్యంత దృఢమైనది గట్టి పదార్థం ఏదంటే టక్కున దంతాలపై ఉండే ఎనామిల్ పొర అని చెబుతాం. నిజమే. అయితే అంతటి గట్టి ఎనామిల్ పొరను ఇవాళ మన ఆహారపు అలవాట్లు ఇట్టే కరిగించేస్తున్నాయి. ఆహారపు అలవాట్లకు తోడు మన దంతధావనం సరిగ్గా లేకపోవడం అనేది కూడా మన పంటిపై ఎనామిల్ పొరను వేగంగా కరిగిపోయేలా చేస్తున్నాయి. ఆహారంలోని కృత్రిమ చక్కెరలు, ఆహార పదార్థాల అవశేషాలు దంతాల మధ్య ఇరుక్కుని అక్కడే యాసిడ్ను ఉత్పత్తి చేస్తూ చివరికి అక్కడే కుళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా ఇన్ఫెక్షన్కు దారితీసి దంతాలు పుచ్చిపోయేలా చేస్తుంది. ఇన్ఫెక్షన్ పెరుగుతున్న కొద్దీ మొదట ఎనామిల్, ఆపై డెంటిన్, పల్స్, చివరికి దంతం చివరన ఉండే నరాలు, ఎముక కూడా దెబ్బతినిపోతుంటాయి. ఇదిగో ఇలాంటప్పుడే మనకు రూట్ కెనాల్ థెరపీ అవసరం పడుతుంది. పుచ్చిన పన్ను, పంటి లోపలి భాగంలోకి చేరిన బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేసి దంతాన్ని కాపాడటంలో రూట్ కెనాల్ థెరపీ బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. రూట్ కెనాల్ థెరపీ అనేది మనం చెప్పే ముందు ఫస్ట్ టూత్ యొక్క స్ట్రక్చర్ తెలవాలి. సో టూత్కి ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని ఉంటుంది. ఎనామిల్ అనేది హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆ ఎనామిల్ దాటి క్యావిటీ కనుక లోపలికి వెళ్తే అది డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది. డెంటిన్లో మైనర్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అప్పుడు పేషెంట్కి సెన్సిటివిటీ వస్తూ ఉంటుంది క్యావిటీ వస్తే. అక్కడి నుంచి కూడా క్యావిటీ ఇంకా డెప్త్లో లోపల పల్ప్కి వెళ్తే కనుక పల్ప్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి. సో హైలీ వాస్కులర్ అది. సో ఎప్పుడైతే క్యావిటీ కనుక పల్ప్లోకి వెళ్తుందో అప్పుడు పేషెంట్కి సివియర్ పెయిన్ వస్తుంది, అక్యూట్ పెయిన్. సో అప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అంటారు. పేషెంట్ని టోటల్గా పెయిన్ నుంచి మనం బయటికి తీసుకొచ్చే ట్రీట్మెంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అంటే ఆ లోపల ఉన్న పల్ప్ని కంప్లీట్గా తీసేసి దాన్ని పల్పెక్టమీ అని అంటాము. దానిలో మళ్ళీ మన ఇనర్ట్ మెటీరియల్ ఫిల్ చేయటమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం చేయాలి అంటే ఫస్ట్ ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్ కావాలి. పేషెంట్స్ యూజువల్గా పెయిన్తో వస్తుంటారు. సో పెయిన్ అనేది పేషెంట్ ఎక్కడుందో లొకేట్ చేయలేరు. వాళ్ళకి అక్యూట్ పెయిన్ ఉంటుంది, కాకపోతే జనరలైజ్డ్గా అనిపిస్తుంది. పేషెంట్ తనకు తానుగా ఎక్కడి నుంచి ఏ టూత్లో నుంచి నొప్పి వస్తుందో కూడా ఐడెంటిఫై చేయలేరు. అది కొన్నిసార్లు టూత్ నుంచి వస్తుందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి డాక్టర్ కంప్లీట్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలి. సో ఫస్ట్ నోరు ఓపెన్ చేసి పేషెంట్కి ఏమైనా క్యావిటీస్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాము. ఒకవేళ క్యావిటీస్ అనేది కనపడితే దాని డెప్త్ ఎంత ఉంది అనేది మాన్యువల్గా ప్రోబ్ పెట్టి చూస్తాము. అది కనుక పల్ప్లో ఇన్వాల్వ్ అయితే కనుక ప్రోబ్ పెట్టినప్పుడు పేషెంట్కి పెయిన్ వస్తుంది. సో క్యావిటీస్ కూడా ఏమీ కనపడకుండా పేషెంట్కి పెయిన్ ఉంది అంటే ఇన్ బిట్వీన్ టీత్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు అర్థము. అంటే క్యావిటీ టూత్ పైన లేకుండా ఇన్ బిట్వీన్ టీత్ ఉంటే సో అప్పుడైనా ప్రోబింగ్లో మనకు తెలుస్తుంది. సో కంపల్సరీ ప్రోబింగ్ అనేది చేయాలి. తర్వాత పేషెంట్ని ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పెట్టి గట్టిగా బైట్ చేయమని చెప్తాము. ఎప్పుడైతే వాళ్ళు బైట్ చేస్తారో ఇన్ఫెక్షన్ టూత్లో ఉంటే కనుక దాని ఎపెక్స్లో కూడా టచ్ అయి పెయిన్ అనేది ఉంటుంది. కాబట్టి బైటింగ్ కూడా ఒక టెక్నిక్. ఆ తర్వాత పర్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ టూత్లో పెయిన్ ఉందో ఆ టూత్ని పర్కస్ చేస్తే పెయిన్ ఉంటే కనుక ఆ టూత్ ఇన్వాల్వ్ అయినట్టు. సో క్లినికల్గా చూసుకుని రేడియోగ్రాఫికల్గా మనకి టూత్లో కనుక ఏదన్నా ప్రాబ్లం అనేది కనపడితే అప్పుడు డెఫినెట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. పిప్పి పన్నులో ఇన్ఫెక్షన్ తొలి మలి దశలో ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్ చేసి దంతం పైన క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఇన్ఫెక్షన్ దవడ ఎముక వరకు విస్తరించినప్పుడు తప్పనిసరిగా రూట్ కెనాల్ థెరపీ చేసి దంతాన్ని కాపాడాలి. ఇందుకోసం ఆ పిప్పి పన్నులో పాడైన భాగాన్ని, గుజ్జును మొత్తంగా తొలగించి బ్యాక్టీరియాను నాశనం చేసి చివరిగా పంటికి క్యాప్ని అమరుస్తారు. సంప్రదాయక దంత వైద్యంలో అయితే ఇలా రూట్ కెనాల్ చికిత్స చేయడం అనేది చాలా దశల్లో ఉంటుంది.
పిప్పి పన్నును ఎక్స్రే తీయడం, ఇన్ఫెక్షన్ ఎంతవరకు సోకిందో అంచనా వేయటం, ఆపై కాల్షియం హైడ్రాక్సైడ్ సాయంతో బ్యాక్టీరియాను నెమ్మదిగా క్రమంగా నాశనం చేస్తూ వచ్చేవారు. ఇలా వివిధ దశల్లో సాగే రూట్ కెనాల్ చికిత్స కోసం పేషెంట్లు చాలాసార్లు ఆసుపత్రికి రావాల్సి వచ్చేది. అయితే ఇవాళ అందుబాటులోకి వచ్చిన అధునాతన మందులు, ఇతర మెషినరీ సాయంతో పిప్పి పన్నులోని ఇన్ఫెక్షన్ను, బ్యాక్టీరియాను డాక్టర్లు ఒకేసారి ఒకే విడతతో కూడా పూర్తి చేస్తున్నారు. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మనం పన్ను లోపల ఉన్న పల్ప్ని కంప్లీట్గా తీయటం. సో ఈ పల్ప్ తీయటం అనేది క్రౌన్లో పల్ప్ ఉంటుంది, రూట్స్లో పల్ప్ ఉంటుంది. సో ఈ రూట్ ఎపెక్స్ దాకా కంప్లీట్గా మనం డీనర్వేషన్ చేస్తే అది ప్రాపర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఎప్పుడైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం వాళ్ళకి లోకల్ అనెస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా ఏ టూత్ చేస్తున్నా ఆ టూత్ని కంపల్సరీ ఐసోలేషన్ చేయాలి. ఏ టూత్కి మనం వాడే మెటీరియల్ అంటుకోకుండా ఉంటుంది కాబట్టి మనం ప్రాపర్ ఐసోలేషన్ ఒకటి కంపల్సరీ. ఇవన్నీ చేసినాక ట్రీట్మెంట్ అనేది పల్పెక్టమీ చేయాలి. సో ఈ పల్పెక్టమీకి నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే కంప్లీట్ డీనర్వేషన్ చేయాలంటే సో స్టెప్ బ్యాక్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది, క్రౌన్ డౌన్ టెక్నిక్ అని ఉంటుంది, లేదా ఈ రెండు కంబైన్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే మామూలుగా ఎపెక్స్ దాకా కేఫైల్తో వెళ్ళిపోయి ఆ తర్వాత స్లోగా పైన ఈ పల్ప్ అంతా తీసేయటం అది. సో దాని నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అంటే డైరెక్ట్గా ఎపెక్స్లోకి ఇన్ఫెక్షన్ మనం క్యారీ చేస్తాం కాబట్టి ఇంకోటి క్రౌన్ నుంచి కూడా మొత్తం ఎక్స్టర్పేట్ చేసుకుంటా రూట్ ఎపెక్స్ దాకా వెళ్తాము. సో ఇది కూడా మనకి ఇబ్బంది అనిపిస్తే రెండు ప్రొసీజర్స్ కలిపి కూడా చేయొచ్చు. సో మనం మొత్తం పల్ప్ తీసేసినాక ఆ ప్లేస్లో మనం ఇనర్ట్ పాయింట్ ఒకటి పెట్టాలి. అంటే ఎప్పుడైతే మనం నర్వ్ తీస్తామో అప్పుడు మనం గట్టపచ్చ పాయింట్స్ అని ఆ రూట్ కెనాల్స్లో పెట్టాలి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయ్యింది అంటే టూత్ నాన్ వైటర్ అయినట్టు అర్థము. సో ఎప్పుడైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవుతుందో కంప్లీట్ దానిలో వాస్కులారిటీ ఉండదు, అట్ ద సేమ్ టైం నర్వ్స్ ఉండవు. సో అది డెడ్ టూత్ కింద లెక్క. సో ఆ టూత్ మనం మినిమం ఒక 1 month మనం ఇచ్చే సిమెంట్ పెట్టినా కూడా తర్వాత దాన్ని మనం క్రౌన్ అనేది కంపల్సరీ వేయాలి. వేయకపోతే కనుక డెడ్ టూత్ నాన్ వైటల్ అయిపోయి ఎప్పుడైనా ప్రెషర్ పడితే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రూట్ కెనాల్ చికిత్సలో భాగంగా పంటి లోపల పాడైన గుజ్జును తొలగిస్తారు. నరాలు, రక్తనాళాల్ని బ్యాక్టీరియా రహితంగా శుభ్రం చేస్తారు. పంటి అంతర్భాగాన్ని బాగా శుభ్రం చేసిన తర్వాత తాత్కాలికంగా ఒక మెత్తటి పదార్థంతో ఫిల్ చేస్తారు. యాంటీబయాటిక్ మందుల సాయంతో బ్యాక్టీరియా పూర్తిగా నాశనమైందని నిర్ధారించుకున్న తర్వాత దంతం పైన శాశ్వతంగా క్యాప్ని అమరుస్తారు. ఇదంతా ఒకే దఫాలో పూర్తయిపోతుంది. మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉండదు. ఇతరత్ర దుష్ఫలితాలు కూడా తక్కువే అంటున్నారు డాక్టర్లు. అయితే దంతంలో ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఒకే విడతకు బదులుగా అనేక దశల్లో సంప్రదాయకంగా రూట్ కెనాల్ థెరపీ చేయించుకోవడమే మేలు.